అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. వీళ్ళందరూ మా ఫ్యామిలీ, మా మామలు, మా అత్తలు, మా డాడీ, మా మమ్మీ, మా అన్న, మా బామ్మది, మేమందరం ఇల్లు చూడడానికి వచ్చి ఇప్పుడు రేణగాల హంటింగ్ అయితే పోతున్నాము. ఇప్పుడు ఆమె మాకు దారి చూపిస్తున్న దేవత. ఆమె వెనకాల మేము పోవాలి. కానీ ఆమెకు ఒక రేణగా చెట్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు. రేణగా చెట్టు కూడా ఎక్కడ ఉందో తెలియదు. కానీ మమ్మల్ని తోలుకుపోతారట, చూపిస్తారట చెట్లు ఎక్కడ. ఇలా హంటింగ్కి వచ్చినాము. ఇది వచ్చేసి అక్కడ కొంచెం దూరంలో మా మమ్మీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే అక్కడి నుంచి ఇక్కడ ఖాళీ ప్లేస్ లో రేణగాయలు ఉన్నాయంటే వచ్చినాము. వీడు మా బామ్మది. అక్కడ దూరంలో ఇంకో పిల్ల కనిపిస్తుంది కదా, ఆమె మా మరదలు. ఇంకా అటు సైడ్ ఇంకొక పిల్ల ఉంది. మీరు ఎంతమందికి రేణగాయలు అంటే ఇష్టము. అండ్ ముందు ముందు వ్లాగ్ ఇంకా ఫన్నీగా ఉండబోతుంది, చూడండి. ఈమె మా ఇంకొక మరదలు. ఇక ఈమె మేమందరం అటు సైడ్ అక్కడ మేము అక్కడ దంపుకుంటే ఈమె మాత్రం ఒక్కటి ఎల్లోడిగా వచ్చి మాకు ఎవరికి ఇవ్వద్దని ఈ సైడ్కి వచ్చి రేణగాయలు దంపుకుంటుంది. శివ దొరికి ఆ రేణగాయలు ఈవిడ రేణగాయలు తింటే కనీసం ఆ గింజలు కూడా ఉమ్మదు, అట్లనే గింజలు కూడా తింటది. అంత పిచ్చి ఈమెకి రేణగాయలు అంటే. ఇప్పుడు పంపకాలు అన్నట్టు ఎన్ని జమ చేసింది అనేది. అదో ఇప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అన్నట్టు. ఆస్తి పంపకాలు ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఫోటోషూట్ జరుగుతుంది అన్నట్టు. ఆమె దెంపలే గానీ వచ్చింది ఫోటోలు కానీ ఆమె దెంపలే గానీ వచ్చింది ఫోటోలు కానీ. మేము తెచ్చిన ఈ రేణగాయలని ఈమె ప్రసాదం లాగా వంచుతుంది అందరికి. పంపకాలన్నీ జరగంగా నాకు మిగిలిన కాయలు 5 అండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? రేణగాయలు మీద పడ్డ రేణగాయలు ఏరుకొని మంచిగా ఒక 6 జమ చేసుకుంది ఫ్రెండ్స్. ఇది అన్నట్టు ముచ్చట. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే